టైంకి మొన్న ప్రోగ్రాం ఇక్కడ ఉండడం, నేను వరంగల్లో ఉండడం, ఎట్టి పరిస్థితిలో పివి గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి అనే పదాన్ని స్వీకరిస్తా ఉన్నా, ఓపిక అనేటువంటి పదాన్ని స్వీకరిస్తా ఉన్నా. తద్వారా నా కెరీర్కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందో దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ పోతా. ఇది నేను పివి నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశం. నిజంగా ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఆయన గురించి ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పివి నరసింహారావు గారి కుటుంబానికి, ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం కల్పించిన. పివి నరసింహారావు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు. వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం. ఈ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహారావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అనడమే ఒక అదృష్టం. తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహారావు గారితో కలిసి ఇంతకుముందు చెప్పారు. ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకునేవారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివి నరసింహారావుతో పివి నరసింహారావు చూసిన వాళ్ళ ఏం చొక్కానా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచేట వ్యక్తి పివి నరసింహారావు గారు. తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం. పివి నరసింహారావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా లోపల వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. తప్పకుండా మరొకసారి సందర్భంగా పివి నరసింహారావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహారావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసి గ్రామస్తులందరూ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారతదేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశలో ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఫుల్ పీరియడ్ నడపగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన ప్రధానమంత్రి సక్సెస్ అయినారు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపి అదేవిధంగా భారత్ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడిస్తే చాలా దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అందరం బాగుపడతాం. మన పిల్లలకు ఆదర్శప్రాయుడు ఆయన. పెద్దలందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. నా సోదరి మనందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులకు మనసు నిండా ఆశీస్సులు అందజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు వంగర బిడ్డ. ఈ భారతదేశానికి గొప్ప నాయకత్వం అందించి చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప నాయకుడు. పొలిటికల్ విజ్ఞతను ఇక్కడ కూడా నడిపించి ముందు వరుసలో మనం హుస్నాబాద్ను తీసుకువెళ్ళటానికి పొన్న ప్రభాకర్ పూర్తిగా సహాయశక్తులా ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.